ఈ విధమైన పరిస్థితులు చూడండి. ప్రశాంతమైన తిరుపతిలోని దేవదేవుడు వెంకటేశ్వర ప్రశాంతమైన స్వామి వాతావరణాన్ని ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి వచ్చి మొత్తాన్ని పాడు చేశాడు. ఆయన తెచ్చిన ఈ పాలసీలు, ఆయన చెప్పిన ఈ స్ట్రాటజీలు మొత్తం ఇంతకుముందు బీహార్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఎటువంటి వాతావరణాలు, ప్రైవేట్ ఆర్మీలు ఉండేవాళ్ళకి, రణవీర్ సేన అని, ఆ సేన అని. మీరు క్రెడిట్ మొత్తం ప్రశాంత్ కిషోర్ గారికి ఇస్తున్నారు, కానీ మన సీఎం గారు అయితే ఆయనకి ఇవ్వలేదు. నిన్న ఐపీఎక్ వాళ్ళని కలిసినప్పుడు ఒక మాట అన్నారు, నేను లాస్ట్ టైం గెలవడానికి కారణం ప్రశాంత్ కిషోర్ కాదు, మీరందరూ టీమ్గా ఉండడం, ఆయన ఏదో చేసింది ఏం లేదు, మీలాంటి వాళ్ళందరూ. ప్రశాంత్ కిషోర్ దానికి చెప్పట్లేదు. ఈ విధమైన ఈ వాతావరణం అంటే ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే వాతావరణం ఏదైతే ఉందో, అదే అండి, అది అప్పటి నుంచి వచ్చిందే కదా. అదే 2019 ముందు నుంచి వచ్చిన ఇది. కాబట్టి ఏదైనా చేయి, ప్రజలను డివైడ్ చేయి. మీరు ప్రశాంత్ కిషోర్కి ఇస్తున్నారు, సీఎం గారు అయితే క్రెడిట్ వాళ్ళకి, ఆయనకి ఇవ్వలేదు. గెలవడానికి కాదు, ఈ విధమైన పరిస్థితి రావడానికి అంటున్నాను. ఈ పరిస్థితి రావడానికి కూడా గెలవడమే కారణం కదండి. ఈ ప్రశాంతత కోల్పోవడానికి ఆయన కారణం అని నేను అంటాను. ఎందుకంటే బీహార్ గురించి ఈ విధంగా అలా అనుకునేవాళ్ళం. బీహార్లో ఒకరు ఈ విధంగా ఆర్మీలు పెట్టుకొని, ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకొని, జీపుల్లో ఈ శస్త్రాస్త్రాలు తీసుకొని వెళుతూ ఉంటారంటే, ఇప్పుడు మొన్న చూడడానికి దొరికింది మాచర్లలో. మీరు టీవీ స్క్రోలింగ్ చూస్తే అందరి దగ్గర రాడ్స్, కత్తులు, కటార్లు ఇవన్నీ పట్టుకొని వెళుతుంటే మరి ఏంటి, వాట్ ఈస్ దిస్ కల్చర్? ఇవన్నీ కూడా రేపు మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ల మీద ప్రభావం పడదా? రేపు మన పిల్లల యొక్క ఉద్యోగాల మీద ప్రభావం పడవా? సార్, ఒక పార్టీ సస్టైన్ అవ్వాలి అంటే అవతల వ్యక్తిని, ప్రత్యర్థిని భౌతికంగా అంతమొందించడమే మార్గమా? అంటే ఆ స్థాయికి మనం దిగిపోయాం. అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఆ స్థాయికి దిగిపోయి. ఈ మధ్య నిన్ననే ఒక ఎనలిస్ట్ మాటలు విన్నాను, ఒక వీడియో చూశాను. ఆయన ఒక మాట చెప్పాడు, జగన్ గారు హ్యాపీగా లండన్కి వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ తర్వాత. అంటే పోరాడారు, సరే రిజల్ట్ అనేది 4 వరకు వదిలేశారు, ఆయన తన ఫ్యామిలీతో రిక్రియేట్ అవ్వడానికి వెళ్తున్నారు, ఫ్యామిలీ సమయం. అలాగే చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళారు ఫ్యామిలీతో గడపడానికి, లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అధినాయకులందరూ వాళ్ళ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు, కోల్పోయిన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు. మీరందరూ ఇట్లా కొట్టుకు చేస్తున్నారు, కొంచెం మారండ్రా అని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. కరెక్టే. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ముఖ్యమంత్రి తన ట్రిప్ను క్యాన్సిల్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి. అవునండి, ముఖ్యమంత్రి కదా. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నప్పుడు సీఎమే కదా. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఆయన రాజీనామానో లేకుంటే ఏమవుతుందో అది తర్వాత విషయం. కానీ ఎప్పటి వరకు ఆయన బాధ్యత వహించాలి కదా. కాబట్టి ఈ షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్. నేను వెళ్ళను, రాష్ట్రం ఈ విధంగా భగ్గుమంటున్న సమయంలో నేను బాధ్యత వదిలేసి ఎలాగ వెళ్ళగలను? అదే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మేము మా కుటుంబంకి సమయం ఇచ్చారంటే మీరే లీవ్ ఇవ్వరు వాళ్ళకి. మరి సీఎం షుడ్ నాట్ టేక్ ది లీవ్. ఇటువంటి బాధ్యతాయుతమైన పొజిషన్స్లో మనకు పర్సనల్ లైఫ్ ఉండదు. యూ షుడ్ ఫోర్గో యువర్ పర్సనల్ లైఫ్. మన కుటుంబ జీవితం ఉండదు మనకి. అది ప్రజల కోసం మనం దాన్ని త్యాగం చేయాలి. అదే సెట్టింగ్ ఏ రోల్ మోడల్ అంటే. రోల్ మోడల్ అంటే ఏంటి ఉంటుందంటే మనకు ప్రయారిటీ ఏంటి. సో ఆ విధంగా చేసుకోవాలంటే నేను ఐ ఆల్వేస్ రికమెండ్ సీఎం షుడ్ క్యాన్సిల్ హిస్ ట్రిప్ నౌ. వెళ్ళేసి రాష్ట్రం ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వదిలివేస్తే ఎలాగుంటుంది? అదే ఆలోచించుకోగలగాలి కదా. అదే బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించడం అన్నది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 157 అంటున్నారు, పక్కాగా వస్తాయి అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నేతలు అయితే 130 నుంచి 140, 145 వరకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ సినేరియో చూసిన తర్వాత మీరు ఎవరు, టీడీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా, వైసీపీ పార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇదంతా ఏంటంటే మనకు ఈ 2026 సంవత్సరంలో ఈ డీనోటిఫికేషన్ అయ్యి మళ్ళీ అన్ని అసెంబ్లీలు ఇవన్నీ పెరగబోతున్నాయి. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ సంఖ్య గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. 2026 వచ్చే పరిస్థితిని వీళ్ళు ఇప్పుడే అజ్యూమ్ చేసుకున్నారు. మాకు 170, వీళ్ళకి 133 ఎంతో కలిపి ఆ విధంగా అనుకుంటున్నారు అనుకోండి. ఉన్నవి మనం 175, ఇందులోనే మనకు తిరగాలి. అవునండి, ఇందులోనే తిరగాలి మనకు. కాబట్టి ప్రతి ఒక్క నేత కూడా ఆ విధంగా క్లెయిమ్ చేస్తాడు, అంతే. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మా పార్టీ గెలుస్తుందని అంటాం, వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తుందంటాం, వాళ్ళ పార్టీ. ఎందుకంటే క్యాడర్ యొక్క ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా దాన్ని పెట్టాల్సిన లీడర్ భూమిక. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే సో వాళ్ళ ఎనీవే 4th తెలిసిపోతుంది మనకి. అంటే మీరు ఎవరు అవకాశం ఉందని భావిస్తున్నారు సార్? ఏది ఇప్పుడు ఏంటంటే ఒక 2 నుంచి 2.5% ఓటింగ్ పెరిగింది. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు మాదే అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఈ పెరిగిన ఓటు ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చి వేశారని వీళ్ళు అంటున్నారు.
అంటే అల్టిమేట్గా ఈ సీక్రసీ ఆఫ్ ఓటింగ్ వల్ల దాన్ని అష్యూమ్ చేసుకోండి. కాబట్టి జూన్ 1న వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయిన తర్వాత మొదలవుతాయి. 1 తర్వాత ఇంకా ఎగ్జిట్ పోల్స్ మొదలవుతాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి, 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి వీళ్ళకి ఎంత వస్తుందని, వీళ్ళకి ఎంత వస్తుందని, ఈ విధంగా అనుకుంటూనే వెళుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా శాంటిటీ లేదు కదండి. శాంక్టిటీ లేదు. అలాంటి కూడా వెంటనే చెప్పేయచ్చు ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు ఏమంటుంటానంటే, మీరు ఎంత శాంపుల్ని తీసుకున్నారని చెప్పాలి. మీరు 10 మందిని అడిగారా, 2 లక్షల మందిని అడిగారా? ఎప్పుడైతే శాంపుల్ సైజ్ పెరుగుతుందో తర్వాత ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా వ్యక్తీకరించాడన్నది కూడా లేవు. చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. మీరు చూసుకుంటే చాలా ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి మనకి. అదంతా ఏంటంటే ఒక బెట్టింగ్, ఇది ఒక బెట్టింగ్ ఒకటి, ఇంకోటి ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్ జరిగేవన్నీ బెట్టింగ్. ఇప్పుడు చాలా చోట్ల బెట్టింగ్ జరుగుతున్నాయి. ఇందులో ఈయనకి ఎంత మెజారిటీ వస్తుంది, ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారా గెలవరా, ఆ తర్వాత మెజారిటీ ఎంత వస్తుంది, ఇది సట్టా బజార్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా, అందుకనే నేను ప్రశాంతంగా చెప్తాను, మనం 4వ తేదీ వరకు ఆగుదాం. ఎందుకు ఆల్రెడీ మన భవిష్యత్ ఏదైతే ఉందో అందులో మనకు బంధించబడింది. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్స్, క్రికెట్ మ్యాచ్లు బెట్టింగ్స్, ఇంకో బెట్టింగ్లు జరిగితే